ఏమండి ఇది కూటమి ప్రభుత్వము. ఎవరైనా వాళ్ళు ఇండివిజువల్ ఉద్దేశాలు ఏదైనా మాట్లాడినట్టు నేను పేపర్లో చూశాను. అట్లాగే ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకి ఉండటంలో వ్యక్తిగతమైన ఒపీనియన్స్ ఉండటంలో దానికి మనం ఎవరు దాని మీద కామెంట్ చేయవలసిన అవసరం లేదు. మీరు వేరే పార్టీ వాళ్ళని అడుగుతున్నారు మమ్మల్ని. మేము భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా అది చాలా టైం ఉంది. బోల్డ్ టైం ఉన్న దానికి ముందే మన ఊహాగానాలు చేయటం అనేది అప్రోప్రియేట్ కాదు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయికి ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఇవన్నీ దీంట్లో ఇంకా అసలు దీని డిస్కషన్ ఏమీ అవసరం లేదు. ఇది అన్వాంటెడ్ డిస్కషన్. ఇది ఇటువంటి మాటలు ఇప్పుడే రావటం అనేది కరెక్ట్ కూడా కాదు. మీరు లేనిపోయిన పుల్లలు పెడుతున్నారు. ఏమి తక్కువ ఎక్కువ అనేది కాదు, కానీ ఏదైనా కూటమి ప్రభుత్వము నిర్ణయం ఏదైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉంటారు. ఒకవేళ ఓకే అంటే మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ విష్ణు కుమార్ రాజు గారు కరెక్ట్ పర్సన్ అనుకుంటారు. ఇది మీరు అనుకుంటున్నారు. ఏమి కాదండి. ఏదైతే పార్టీ ఏ నిర్ణయం చేసినా కార్యకర్త కింద పని చేయమంటే కార్యకర్త కింద పని చేస్తాము. నన్ను ఫ్లోర్ లీడర్గా ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇచ్చారు. నెగ్గేమో ప్రజలు నెగ్గించారు. నెగ్గంటే నేను నెగ్గడం కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రజలు, తర్వాత మా నార్త్ నియోజకవర్గ ప్రజలు నాకు ఓట్లు వేసి గెలిపించారు. అట్లాగే తర్వాత పార్టీ ఫ్లోర్ లీడర్గా నన్ను పని చేయమంది. ఫ్లోర్ లీడర్గా నాకు అవకాశం ఇచ్చారు. ఫ్లోర్ లీడర్గా నేను పనిచేస్తున్నాను. తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న సమస్యలు నా దృష్టికి కనుక వస్తే డెఫినెట్గా నేను ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడి ప్రజలకు ఉపయోగార్థమే మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.